అరే అవును కానీ ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించవచ్చట, చనిపోయిన వాళ్ళని కూడా బతికించవచ్చు అని చెప్తా ఉన్నారు. దాని పరిశోధనలో ఓకే అయిపోతుంటారు లెక్క. అది కూడా మరణించినా బతకొచ్చు అంట. చూసుకొని ఇదో మళ్ళీ పెద్ద కథ ఉన్నది. మరణించినా బతికించవచ్చు, మరణం తాత్కాలిక స్థితే, వెనక్కి తిప్పడం సాధ్యమే అవుతుంది అంటుండు. చచ్చిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ లేపి బతికించవచ్చట. చూసుకోయిగా అప్పుడు గతంలో అసలు యాక్చువల్గా మూర్చపోతే రామాయణ కాలంలో అక్కడ ఎవరు లక్ష్మణుడు మూర్చపోతే తర్వాత ఆయనకి తీసుకొచ్చేసి సంజీవుని తీసుకొచ్చేసి ఆయనని బల్లి బతికిస్తారు. ఇట్లా ఎంత జరుగుతుంది. అప్పుడు చనిపోవడం కదా యాక్చువల్గా, జస్ట్ మూర్చపోతాడు. అయితే ఎట్లా ఇప్పుడు అది వేరు విషయం. కానీ ఇక్కడ మొత్తం చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బతికించవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఈయన ప్రొఫెసర్. మరణం తాత్కాలిక స్థితే, వెనక్కి తిప్పడం సాధ్యమే. ఎక్మో యంత్రం కొన్ని ఔషధాలతో తిరిగి జీవం పోయొచ్చు. కణాల్లో జీవక్రియలు నిలిచిపోయేంత వరకు దీనికి అవకాశం ఉంది. ఇక న్యూయార్క్ వర్సిటీ ప్రొఫెసర్ సామ్ పార్నియా అంటున్నాడు. నిజంగా నువ్వు దేవుడు రా నాయన, అసలు చాలా గొప్ప విషయం ఇది. ప్రొఫెసర్ ఏమంటుండంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించవచ్చు అంట. చచ్చిపోయిన వాళ్ళు బతికించడం ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు, ఏ చరిత్రలో కూడా చెప్పలేదు. కానీ మరి జరుగుతుంది, సాధ్యమే అని చెప్పేసి అంటా ఉన్నాడు.